శ్రీ గురుభ్యో నమ. ఆర్ఎండ్ వాస్తు ఛానల్కి స్వాగతం. ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. ఉత్తరం వైపు రోడ్డు కనుక ఉన్నట్లయితే ఉత్తరం సింహద్వారం పెట్టి గృహ నిర్మాణం చేయటం అన్ని విధాలా మంచిది. ఉత్తరం దిక్కు ధనం మీద, ఇంట్లో నివసించే స్త్రీల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఉత్తరం ఫేసింగ్లో ఇల్లు కట్టేటప్పుడు సింహద్వారం ఉత్తర ఈశాన్యంలో ఉంచడం సర్వదా శ్రేష్టం. ఉత్తర ఈశాన్యంలో కనుక సింహద్వారం పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం కూడా వృద్ధిలోకి వస్తారు, అంటే వాళ్ళు విద్యా వృత్తుల్లో బాగా రాణిస్తారు. సింహద్వారాన్ని ఉత్తరం సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఉత్తరం సెంటర్లో కనుక సింహద్వారం పెట్టినప్పుడు ఆ సింహద్వారానికి రెండు వైపులా కిటికీలు ఖచ్చితంగా అమర్చాలి. ఏదేమైనా కానీ సింహద్వారం ఉత్తర ఈశాన్యంలో ఇవ్వటం సర్వదా శ్రేష్టం. ఉత్తరం ఫేసింగ్ ఇళ్లకు ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఆగ్నేయంలో ఇచ్చే కిచెన్ ప్లాట్ఫామ్ మెయిన్ డోర్కి ఎదురుగా రాకుండా జాగ్రత్త వహించి సింహద్వారాన్ని అమర్చాలి. సింహద్వారానికి ఎదురుగా దక్షిణాగ్నేయంలో డోరు గనక బయటికి వెళ్ళటానికి ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆడపిల్లలకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధనాభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో మనం పిల్లర్ నుంచి కనీసం 2 అడుగులు 2.5 అడుగులు వదిలేసి సింహద్వారం పెట్టడం మంచిది. అంటే ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు 2 అడుగులు లేదా 2.5 అడుగులు మన పిల్లర్ నుంచి గోడ కట్టి తర్వాత సింహద్వారం అమర్చడం మంచిది. ఎందుకంటే ఆగ్నేయంలో మనకి అంటే వంటగదిలో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కాబట్టి మెయిన్ డోర్కి ఎదురుగా రాకుండా ఉంటుంది. ఉత్తరం ఫేసింగ్లో కట్టే ఇంటికి కాంపౌండ్ వాలు సింహద్వారం రోడ్డు మీద కనబడేటట్టు ఉండటం మంచిది. అంటే కాంపౌండ్ వాలు బాగా హైట్లో తక్కువలో కట్టుకోవటం మంచిది. ఉత్తరం వైపు అంటే ఉత్తరం వైపు కట్టే కాంపౌండ్ వాల్ హైట్ కంటే దక్షిణం పడమర ఎత్తు ఉండాలి. తూర్పు ఉత్తరాల కాంపౌండ్ వాల్ తక్కువ ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ సింహద్వారం రోడ్డు మీద కనపడేటట్టుగా కనుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండే వారికి అన్ని విధాల అభివృద్ధి చేకూరుతుంది. సింహద్వారంకు ఎదురుగా పెట్టే గేటు కూడా హైట్ తక్కువలో పెట్టుకోవడం మంచిది. కాంపౌండ్ వాల్ కంటే ఎక్కువ ఎత్తులో గేట్లు పెట్టుకోకూడదు. సింహద్వారం ఎదురుగా పెట్టే గేటు కానీ లేదా తూర్పు ఈశాన్యంలో అంటే ఈశాన్యం వైపు పెట్టే గేటు కానీ ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళకి మరీ ఎత్తుగా కాకుండా కాంపౌండ్ వాల్ లెవెల్కి పెట్టుకోవటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. ఉత్తర వాయువ్యంలో మనం స్టెప్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. వాయువ్య భాగంలో మెట్లు అనేది ఇవ్వచ్చు మనం. కానీ మెట్లు ఎంతవరకు అయితే ఇస్తారో అంతవరకు బాల్కనీ పెంచుకోవాలి. మెట్లు అనేది బాల్కనీ లోపలే ఉండాలి. వాయువ్యంలో మెట్లు ఇచ్చినప్పుడు ఈశాన్యం స్లాబ్ కూడా మెట్లకు సమానంగా పెరగాలి. మెట్ల కింద ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఉండాలి. మెట్ల కింద టాయిలెట్స్, స్టోర్ రూమ్స్, బాత్రూమ్స్ కనుక కట్టినట్టయితే ఆ ఇంట్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్త్రీలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇచ్చినప్పుడు ఆ ఉత్తర వాయువ్యం మెట్ల కింద బాత్రూమ్లు, స్టోర్ రూములు లేకుండా జాగ్రత్త వహించాలి. స్థలాభావ పరిస్థితుల్లో తప్పనిసరిగా కట్టాల్సి వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవం ఉన్నవారిని సంప్రదించి నిర్మాణం చేసుకోవచ్చు. కాంపౌండ్ వాల్ బయట అరుగులు కడుతూ ఉంటాం మనం. ఇప్పుడు ఉత్తర ఫేసింగ్ ఇళ్ళకి కాంపౌండ్ వాల్ బయట అరుగులు కట్టేటప్పుడు ఇంటి బేస్మెంట్ లెవెల్ కంటే తక్కువలో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇంటి బేస్మెంట్ కంటే ఎత్తుగా అరుగులు నిర్మించుకోకూడదు కాంపౌండ్ వాల్ బయట.
బయట అరుగులు ఇంటి గర్భం కంటే ఇంటి బేస్మెంట్ కంటే హైట్లో ఉంటే బంధుమిత్రులతో గొడవలు వస్తాయి, ఆర్థిక నష్టాలు ఉంటాయి, పిల్లలకు విద్యాభ్యాసంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అరుగులు కట్టేటప్పుడు, కాంపౌండ్ వాళ్ళకు బయట అరుగులు కట్టేటప్పుడు ఇంటి గర్భం లేదా ఇంటి బేస్మెంట్ కంటే డౌన్లో పెట్టుకోవటం అన్ని విధాల మంచిది. ఉత్తరం వైపు స్లాబ్ బాల్కనీ ఖచ్చితంగా పెంచాలి. ఉత్తర ఫేసింగ్ కట్టేళ్ళకి తూర్పు ఉత్తరాల్లో కనీసం 3 లేదా 4 అడుగులు స్లాబ్ పెంచుకోవటం మంచిది. బాల్కనీ ఉత్తరం వైపు వసారా కనుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి బాగా ఆర్థిక విజయం ఉంటుంది. ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో దక్షిణానికి వసారా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తరం వైపు వసారా ఎక్కువగా ఖచ్చితంగా ఉంచాలి. అంటే ఉత్తర ఫేసింగ్లో ఇల్లు కట్టినప్పుడు దక్షిణంలో వసారా కనుక మనం వేసినప్పుడు ఖచ్చితంగా ఉత్తరంలో కూడా వసారా దింపాలి. ఉత్తరంలో వసారా లేకుండా దక్షిణం వైపు వసారా ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఉత్తరం ఫేసింగ్ ఇళ్లలో నివసించే వారికి ఇంట్లో వాడుకునేరు మొత్తం కూడా ఉత్తర ఈశాన్యం గుండా బయటకు వెళ్ళటం మంచిది. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉత్తర ఈశాన్యం గుండా బయటకు వెళ్ళే అవకాశం లేనప్పుడు కనీసం ఉత్తరం నుండైనా బయటికి పంపుకోవటం మంచిది. తూర్పు ఈశాన్యం లేదా తూర్పు నుండి కూడా బయటికి పంపుకోవచ్చు. ఈ విధమైన అమరిక లేనప్పుడు ఇంట్లో వాడిన నీరు మొత్తం ఈశాన్యానికి పంపి అక్కడి నుండి వేరే దిక్కులు గుండా బయటికి పంపుకోవచ్చు. ఉత్తర ఈశాన్యంలో ఖచ్చితంగా సంప్ అనేది ఉత్తర సింహద్వారం ఇంటికి ఉండాలి. బోర్వెల్ కానీ సంపు కానీ బావి కానీ ఉండాలి. తూర్పు ఈశాన్యంలో కంటే ఉత్తర ఈశాన్యంలో బోర్వెల్లు, సంపు లేదా బావులు ఉండటం చాలా మంచిది. ధనానికి లోటు ఉండదు, జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అందువల్ల మనకి బావులు కానీ బోర్వెల్స్ కానీ వాటర్ సంప్స్ కానీ ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవటం అన్ని విధాల మంచిది. ఇక స్థలానికి ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో తూర్పు వైపు స్థలం కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఖాళీ స్థలం, తూర్పు వైపు ఖాళీ స్థలం అధికంగా కనుకున్నట్లయితే ఆ ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో ఉచ్చ స్థానంలో గేటు ఖచ్చితంగా పెట్టాలి. గేట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి మనం. ఆ తూర్పు దానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో గేట్ కంపల్సరీగా ఉండాలి. సింహద్వారం ఎదురుగా గేట్ ఉండాలి ఉత్తరం వైపు. అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో కూడా, అంటే తూర్పు ఖాళీ జాగా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఉత్తర ఈశాన్యంలో కూడా పెద్ద గేట్ పెట్టడం అన్ని విధాల మంచిది. ఇక గేట్లకు ఎదురుగా సెప్టిక్ ట్యాంక్సు, మెట్లు, వాటర్ సంప్స్, బోర్వెల్స్ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇంట్లో ఉండే ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో ఏ గదికి ఆ గది డోర్స్ కూడా ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి. ఉచ్చ స్థానాలంటే అందరికీ తెలిసిందే. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణాగ్నేయం, పడమర వాయువ్యం. ప్రతి గదికి కూడా ఈ విధమైన అమరిక డోర్స్ ఉంచాలి. కిటికీలు కూడా ఉచ్చ స్థానాల్లో ఉండే విధంగా అమర్చుకోవటం చాలా మంచిది. ఉత్తర ఫేసింగ్ ఇళ్ళకి గృహానికి 4 పక్కల బయటికి రావడానికి డోర్స్ పెట్టుకోవటం మంచిది. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణాగ్నేయం, పడమర వాయువ్యం. అంటే ఇంట్లో నుంచి బయటికి రావడానికి 4 వైపులా డోర్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం అనేది ఉండదు. ఆ ఇంట్లో ఉండేవారికి అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఉత్తరం ఖాళీ స్థలం దక్షిణం ఖాళీ స్థలం కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే పడమర ఖాళీ స్థలం కంటే తూర్పు ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉండాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఉత్తర ఫేసింగ్లో గృహాన్ని కనుక కట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. సెప్టిక్ ట్యాంకులు కేవలం తూర్పులోనూ ఉత్తరంలోనూ ఉండే విధంగా చేసుకోవాలి. టాయిలెట్స్, ఉపగృహాలు ప్రధాన గృహానికి అనుసరించే పెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో కనుక వీధి చూపు కనుక ఉన్నట్లయితే స్థలానికి దానికి ఎదురుగా సింహద్వారం పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ విధంగా సింహద్వారానికి ఎదురుగా వీధి చూపు కనుక ఉన్నట్లయితే ధనానికి లోటు అనేది ఉండదు.
శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.